హలో ఆల్ వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ పెసరకట్టు రెసిపీ చూపించబోతున్నాను. ఈ ఎండవేడికి సమ్మర్‌లో మనకి స్పైసీగా ఏమీ తినబుద్ధి కాదు కదా! సో, కమ్మని ఈ పెసరకట్టు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది చాలా చలువ కూడా. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్‌లో ఉడకపెట్టేసుకోవాలి. తర్వాత మెత్తగా మెదిపేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇవి పెసరకట్టు కాసేటప్పుడు వేసేయాలి. అండ్ ఇవేమో తాలింపుకి. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి మెత్తగా మెదిపేసుకున్న పెసరపప్పుని కూడా వేసి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆనియన్ ఫుల్‌గా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అంతా కుక్ అయ్యేసరికి మనకి మంచి స్మెల్ వస్తుంది. మ్యాక్స్ బాయిల్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది. ఈ పెసరకట్టులోకి కాంబినేషన్‌గా మేము ఆలు ఫ్రై చేసుకున్నాము. చూసారు కదా! పెసరకట్టు బాగా బాయిల్ అయిపోయింది. సో, ఇందులోకి తాలింపు వేసేసుకుందాం. తాలింపు కోసం ఒక స్మాల్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకొని, అవి కొంచెం చిటపటలాడాక సాయి మినపప్పు, 3 రెబ్బల వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసేయాలి. తాలింపు మంచిగా వేగాక పెసరకట్టులో వేసేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి. అంతే సింపుల్. ఎంతో టేస్టీగా ఉండే పెసరకట్టు రెడీ. ఇది కారంగా ఉండదు కాబట్టి చిన్న పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. సో, ఈ పెసరకట్టుని మేము ఆలు ఫ్రైతో సర్వ్ చేసుకొని తిన్నాం. వచ్చేది సమ్మరే కాబట్టి మీరు కూడా ఈ కాంబినేషన్‌ని ట్రై చేయండి. యూ విల్ డెఫినైట్లీ లవ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.